ఒక మనిషి తన కల కోసం ఎంతవరకు ఎదగలడు? ఎంతవరకు సాక్రిఫైస్ చేయగలడు? ఈ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తున్న కథ ఇది. 'మాన్వి శ్రీవాస్తవ్' ఒక యూపీఎస్సీ యాస్పిరెంట్ జీవితం ఇది. कि यूपीएससी की प्रिपरेशन करनी है तो दुनिया से अलग हो जाओ, आइसोलेट हो जाओ, फ्रेंड्स को छोड़ दो, बाहर जाना छोड़ दो, घूमना छोड़ दो। मैंने किया भी था, बहुत टाइम तक किया था अंटिल మాన్వి ఈ 5 సంవత్సరాలు ఆమె యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఉంది. తన 20 ఇయర్స్ ఏజ్‌ను అందరు యూపీఎస్సీ యాస్పిరెంట్స్ లాగానే ఆమె తన యూపీఎస్సీ కల కోసం అర్పించింది. ఫ్రెండ్స్ లేరు, ఫెస్టివల్స్ లేవు, ఫంక్షన్స్ లేవు, సెలబ్రేషన్స్ లేవు. పగలు రాత్రి ఒకటే పని. చదువు, చదువు, చదువు. आफ्टर 5 years of preparation अब मुझे कॉर्पोरेट में घुसना है। आई हैव नो स्किल सेट, आई हैव नो कॉन्टैक्ट्स, आई हैव नथिंग एंड दिस इज व्हाट आइसोलेशन डज टू यू। చదువు. ఒకరోజు ఆమె మనసులో ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఇప్పుడు నేను ఎవరు? నా 20 ఇయర్స్ ఏజ్ ఏమైంది? నేను నా కల కోసం జీవించాను, కానీ నా జీవితం కోసం నేనేం చేశాను? ఒకరోజు తను సోషల్ మీడియా అకౌంట్లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియో అయితే పెట్టింది. దాని అర్థం ఏంటంటే, నన్ను నేను నెగిటివ్గా చూసుకుంటున్నాను. ఇప్పుడు యూపీఎస్సీ కోసం చాలా కాలం గడిపేశా. ఇప్పుడు నేను కార్పొరేట్ సెక్టార్లోకి అడుగు పెట్టాలంటే నా దగ్గర చూపించడానికి స్కిల్స్ ఏమీ లేవు అని భావించింది. ఒంటరిగా గడిపిన ఆ సమయంలో సోషల్ లైఫ్ లేదని, అలాగే సెలబ్రేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ లేరని, ఫంక్షన్స్ లేవని, ఫెస్టివల్స్ లేవని ఆమె మనసు మీద చాలా గాయపడింది. ఆమె ఇంకా ఏమన్నదంటే, యూపీఎస్సీ అంటే ఒక డ్రీమ్. అవును, ఆ సమయంలో మనిషి చీలిపోకూడదు. ఆ తర్వాత మాన్వి ఒక అమూల్యమైన సందేశం అయితే ఇచ్చింది. మీ కల కోసం మీరు బాగా ప్రయత్నించండి, తప్పులేదు. కానీ ఆ సమయంలో మిమ్మల్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే చివరిలో మీకు తోడుగా ఉండేది మీ స్నేహితులు, మీ రిలేటివ్సో కాదు, మీకు మీరే తోడు. ఈ వీడియో చూసిన తర్వాత నేనేమంటానంటే, ఇది ఒక డిఫీట్ అయితే కాదు, ఇది ఒక రియలైజేషన్. కళలు సాధించడమే కాదు, ఆ కళలు సాధించే ప్రయాణంలో మన మనసును కాపాడుకోవడం అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్. చదువు కష్టం, కానీ జీవితం బ్యాలెన్స్లో ఉంచు. ఒత్తిడిలో సెల్ఫ్ కేర్ మర్చిపోవద్దు. సక్సెస్ సాధించిపోయినా అది ఫెయిల్యూర్ అయితే కాదు, లైఫ్ ఇంకా ముందుంది. మాన్వి కథ మనకి చెప్తున్నది, యూపీఎస్సీ కంటే పెద్దదైన పరీక్ష మనసు యొక్క పరీక్ష. దానిని పాస్ కావడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం.